దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపబోతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయబోతున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో ఏఐసీసీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపబోతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయబోతున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యాలయం అండ్ సోనియా గాంధీ నివాసం రెండు చోట్ల కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైట్గా ఈ నిరసనలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నిరసన ఏ టైంకి స్టార్ట్ అవ్వబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. ఇక ఢిల్లీలోనూ ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రజెంట్ మనం ఉన్నాం. కాంగ్రెస్ నేతలు ఏదైతే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయం వద్ద, మరోవైపు సోనియా గాంధీ నివాసం వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి నిరసన తెలియజేస్తూ ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు వీరు సిద్ధమయ్యారు. ఇక్కడే వీరిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారీ భద్రతను కాంగ్రెస్ కార్యాలయం వద్ద, మరోవైపు సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే వారిని అరెస్ట్ చేయాలనేది ప్రధానంగా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా, అవినీతికి పాల్పడ్డారంటూ నిన్న రౌజోని కోర్టులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు శామ్ పిట్రోడా, అలాగే కాంగ్రెస్ నేతలపైన ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ను 25వ తేదీన విచారిస్తామంటూ కూడా రౌజోని కోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. దానిలో భాగంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గతంలోని ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దాదాపు ఏదైతే అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్కి సంబంధించిన 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనానికి కూడా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటీసులు కూడా జారీ చేసింది. ఏదైతే ఆ ఆస్తుల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని పేర్కొంటూ అద్దెగా ఉంటున్న వారు కూడా ఇక్కడ నుంచి తమకే ఈ అద్దె మొత్తాన్ని చెల్లించాలంటూ కూడా ప్రధానంగా ఈడీ తెలియజేసింది. దానిలో భాగంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి మళ్ళా తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ కక్ష శోధనకు ధోరణితోనే వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జయరాం రమేష్ గాని ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక లేని కేసులను ఉన్నట్లుగా చూపించే విధంగా కూడా ఇక్కడ ఈడీ ఏదైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం జరుగుతుంది అనేది కూడా వారు తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ నిరసనకు సంబంధించి ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి మరింత समाचार देखते जी बोले आप क्या बोलना चाहता है ये नेशनल हेराल्ड केस में चार्जशीट में राहुल गांधी और सोनिया गांधी का नाम लिखा है, आप क्या बोलना चाहते हैं? देखिए, मैं सिर्फ इतना कहना चाहती हूँ कि जिस तरह से भाजपा सरकार सरकारी तंत्र को लोकतंत्र के खिलाफ इस्तेमाल कर रही है, वो कांग्रेस और भारत की जनता हरगिज नहीं सहेगी। सोनिया गांधी, राहुल गांधी जी के खिलाफ जिस तरह झूठे आरोप पत्र न्यायालय में पेश किए जा रहे हैं, उसको भारत की जनता सिरे से नकारती है और उसके खिलाफ लोकतंत्र और संविधान को बचाने के लिए भारत की जनता सड़कों पे भी अगर उतरना पड़े तो उतरेगी। जय संविधान, जय भारत, जय भारती। और कल रॉबर्ट वाड्रा को भी ईडी नोटिस दिया था, उसको पूछताछ किया, 6 घंटा पूछताछ किया, आज भी आने के लिए बोला। उसके में क्या बोलता है रॉबर्ट वाड्रा के बारे में? रॉबर्ट वाड्रा, प्रियंका वाड्रा का पति। देखिए, ईडी, सीबीआई, जो भी सरकारी तंत्र को अगर गलत इस्तेमाल में लिया जाएगा, चाहे वो रॉबर्ट वाड्रा हो, चाहे वो प्रियंका गांधी हो, सोनिया गांधी हो, राहुल गांधी हो, या भारत का कोई भी भारतीय हो, भारत के सारे लोग उस लोकतंत्र प्रणाली को बचाने के लिए सड़क पर
लगाया जाएगा तो उसके खिलाफ कांग्रेस और भारतीय सड़क पर आएंगे। मैं ये कहना चाहूंगी कि जो चोर हैं वो खुले आम घूम रहे हैं और जो निर्दोष लोग हैं, जो एक सच्चे सेवक है भारत के और जो संविधान की लड़ाई लड़ रहे हैं, उनको ये लोग जिस तरीके से सता रहे हैं, इसके लिए पूरा हिंदुस्तान राहुल गांधी जी के साथ, सोनिया गांधी जी के साथ खड़ा है और हमें जो भी करना पड़ेगा हम तैयार हैं। చూసుకుంటే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే ఈ దర్యాప్తు సంస్థలు నడుచుకుంటున్నాయని ప్రధానంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కార్యాలయం వెలుపు బయటకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయం బయట మొత్తం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని రాకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రజెంట్ फर्जी चार्जशीट है, इसका सामना हम कोर्ट में करेंगे, लेकिन ये सरकार का नैतिक और मानसिक दिवालियापन दोनों दिखाता है। ये दिखाता है कि मोदी जी कितने डरपोक हैं, ये दिखाता है कि मोदी जी राहुल गांधी जी से और कांग्रेस पार्टी जिस मुस्तैदी से मुद्दे उठाती है उससे कितना डरती है। आज कहां तक जाया जाएगा? रैपिड एक्शन फोर्स देखते हैं, अभी आगे देखते हैं। रॉबर्ट वाड्रा को दूसरे दिन ईडी ने बुलाया है 20 साल पुराने केस में 23,000 से ज्यादा डॉक्यूमेंट दिए। क्या इतने अक्षम, क्या इतने अकर्मण्य है मोदी जी की कुछ कर ही नहीं पा रहे। 12 साल पुराने केस में अगर आपको 365वें दिन FIR करनी पड़ रही है और एक ऐसे केस में जहां पर मनी लॉन्ड्रिंग का चार्ज लगाया गया है, जहां एक पैसे का लेन देन नहीं हुआ है, वो सरकार का दिवालियापन दिखाता है। थैंक यू। మొత్తంగా చూసుకుంటే ఈ కేసును 12 సంవత్సరాల క్రితం కేసు ఇది, ఇప్పుడు దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని ప్రధాని చెప్తున్నారు. जी बोलिए, अभी ये नेशनल हेराल्ड केस में ईडी और सोनिया राहुल को इसमें चार्ज करना A1 A2 को लिखा था, आप क्या बोलना चाहते हैं? जी बोलिए। अभी बिल्कुल तो लाइव है क्या आप? तो रुकिए, मैं मुझे सवाल तो पता चलेगा। मैं इस शोर में आपका सवाल कैसे सुनूं? नेशनल हेराल्ड केस में राहुल गांधी, सोनिया गांधी का नाम लिखा है चार्जशीट में, आप क्या बोलना चाहते हैं? सरकार की उत्पीड़न की पॉलिटिक्स है, इससे डरेंगे नहीं हम लोग। రైట్, ఇక ప్రభుత్వం కావాలనే ఇక్కడ చార్జ్ షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ప్రస్తావించారు. ఎటువంటి అక్రమాలు, అవినీతి జరగకపోయినా రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయం ముట్టడికి వెళ్లబోతున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయం వద్ద, సోనియా గాంధీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ.